సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పుష్ప 2 ట్రైలర్ అయితే చూడటం అయితే జరిగింది భయ్య. ట్రైలర్ ఉందా భయ్య, మెంటల్ మాస్ భయ్య, మెంటల్ మాస్ అంతే. ఇంకా భయ్య సినిమా విషయానికి వస్తే ఉంటది కదా, December 5న అసలు థియేటర్ లో ఎవడు కూర్చోడు భయ్య, సీట్ల మీద అసలు ఎవడు కూర్చోడు అంతే. అలాగే పుష్పరాజుకి అయితే మూవీలో డబ్బు అంతే లెక్క ఉండదు భయ్య, అలాగే పవర్ అంటే కూడా లెక్క ఉండదు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎవడు ఎదురొచ్చినా సరే వాడికి ఎదురైతే వెళ్తాడు భయ్య. పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా, ఇంటర్నేషనల్ భయ్య. పుష్పరాజు క్యారెక్టర్ అయితే మూవీలో ఎలా ఉండబోతుందంటే, పుష్పరాజు కానిదైతే ఏదైనా ఒగ్గేస్తారు భయ్య. పుష్పరాజు కావాల్సింది రూపాయి కూడా ఒకటి భయ్య. అది ఎక్కడైనా ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి. ఆఖరికి సముద్రం లోపల ఉన్నా సరే వెళ్లి తెచ్చుకునే రకం భయ్య. అలాగే ట్రైలర్ లో అయితే మంచి మంచి షార్ట్స్ అయితే పెట్టారు భయ్య. జాతర కానీ సీర తీసింది కానీ, నెక్స్ట్ హెలికాప్టర్ మీద ఎంట్రన్స్ కానీ, నెక్స్ట్ లెవెల్ లో ప్రతి ఒక్క షార్ట్ కూడా చాలా బాగుంది భయ్య. అలాగే మూవీలో మామూలు ఫైట్ సీన్లు అయితే పెట్టలేదు భయ్య. ఒక్కొక్క ఫైట్ అయితే చూస్తుంటే థియేటర్ లో పగిలిపోతాయి భయ్య, చెప్తున్నాను కదా. ఒకటే ముక్క భయ్య, December 5న అయితే మాత్రం ఆల్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తారు భయ్య. ఇది మాత్రం రాసి పెట్టుకోండి భయ్యా. ట్రైలర్ అయితే మాత్రం అరాచకం అంతే, పోతారా భయ్య, మొత్తానికి అందరూ పోతారు చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే పుష్పరాజ్ అయితే మళ్ళీ మొదలు పెట్టాడు భయ్య జర్నీ అనేది. మనకు పార్ట్ 1 లో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచే మళ్ళీ అయితే మనకి పుష్ప 2 అనేది స్టార్ట్ అయితే అవబోతుంది భయ్య. అలాగే ట్రైలర్ లో కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి భయ్య, చెప్తున్నాను కదా, మెంటల్ మాస్ అంతే భయ్య. అలాగే ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ అయితే పెట్టారు భయ్య. ఒక్కొక్క డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది భయ్య అంతే. ఇంకా భయ్య ఏం చెప్తాం భయ్య ట్రైలర్ గురించి, చెప్తే నమ్మరు కానీ ఆ క్వాలిటీ కానీ ఆ విజువల్స్ కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్న భయ్య అంతే. ఇంకా దాని అమ్మ జీవితంగానే ఒక్కొక్క ముక్క అయితే కట్ చేశారు భయ్య. ట్రైలర్ లో సీన్స్ అయితే మాత్రం ఒక్కొక్కటి అయితే అసలు బ్లాస్ట్ అంటే ఫైర్ భయ్య. అలాగే మూవీలో మాత్రం యాక్షన్ సీన్స్ అయితే మామూలుగా ఉండవు భయ్య. ఒక్కొక్క ఫైట్ అయితే మాత్రం ఉంది కదా, ట్రైలర్ లోనే ఇలా ఉన్నాయంటే ఇంకా మూవీలు ఎలా ఉంటాయో ఊహించుకోండి భయ్య. ట్రైలర్ లో ఒక సీన్ అయితే నాకైతే అర్థం కాలేదు భయ్య. ఒకరైతే మాత్రం అరగుండుతో చెప్పులు బుర్ర మీద పెట్టుకుని నడుస్తున్నారు భయ్య. ఆ సీన్ అయితే ఎవరు చేశారు కానీ అరాచకం భయ్య. ఎంత దారుణంగా ఉందంటే ఆ సీను, ఎవరికో కానీ చాలా ఘోరంగా అవమానిస్తున్నారు భయ్య ఆ సీన్ లో భయ్య. ఇంకో విషయం భయ్య, క్వాలిటీ, ట్రైలర్ లో క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది భయ్య. అసలు వాళ్ళు పెట్టిన డబ్బులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. పుష్ప 1 కి 200 కోట్లే భయ్య బడ్జెట్, పుష్ప 2 కి అయితే 500 కోట్లు అయితే మనకి కళ్ళకి కట్టినట్టు అయితే మనకి చూపిపోతున్నారు భయ్య. అలాగే మనకి ట్రైలర్ లోనే ఎంత బ్యూటిఫుల్ గా క్వాలిటీ అయితే చూపించారంటే ఇక మూవీ థియేటర్ లో ఎలా ఉండబోతుందో మీ అంచనాలకే ఒగ్గేస్తున్నాను భయ్య. సుకుమార్ గారు అయితే ఒక ఈగో, ఇద్దరి మధ్యన ఈగోని అయితే చాలా బాగా చూపిపోతున్నారు భయ్య ఈ మూవీలో. ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ మధ్యన ఈగో అయితే నెక్స్ట్ లెవెల్ లో చూపిపోతున్నారు భయ్య. మూవీ మొత్తం వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది భయ్య. ఎక్కువ సీన్స్ అయితే వీళ్ళిద్దరు అయితే ఉంటే, మనకి పుష్ప 1 లో ఓన్లీ లాస్ట్ లో పెట్టారు కదా, ఈ పుష్ప 2 లో మాత్రం మీకు ఎంత కావాలంటే అన్ని సీన్లు అయితే ఉంటాయి భయ్య. అలాగే చాలా ఫైట్ సీన్లు అయితే పెట్టారు భయ్య. లాస్ట్ లో అయితే ఒక గెటప్ తో మనకి అల్లు అర్జున్ అయితే ఎంటర్ అవుతాడు. అసలు అరాచకం భయ్య ఆ గెటప్ అయితే, అసలు డిఫరెంట్ గెటప్ అయితే ఉంది. అసలు ట్రైలర్ లో మనకి అంతగా అర్థం కాలేదు కానీ ఇంకా మనకి ముందున్న రివ్యూలో నేనైతే పెడతాను క్లారిటీగా ఏంటన్నది. అలాగే ఇంకోటి ఏమిటంటే, రష్మిక అయితే బ్రాండ్ అంటది, అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది భయ్య ఆ డైలాగ్ అయితే మాత్రం భయ్య. ఇంకో విషయం ఏంటంటే బీజిఎం అయితే మాత్రం అదిరిపోయింది భయ్య, చెప్తున్నా కదా, అరాచకం అంతే అసలు. అలాగే ట్రైలర్ లో మనకైతే స్టార్టింగ్ లో జగపతి బాబు అయితే వస్తాడు భయ్య, ఒక డైలాగ్ అయితే చెప్తాడు, అరాచకం అనమాట అది భయ్య. ట్రైలర్ లో అయితే అల్లు అర్జున్ కి అయితే ఒక ఫైట్ సీన్ లో అయితే ఏలగట్టేస్తారు భయ్య, అది బీచ్ దగ్గర అయితే జరిగింది ఆ ఫైట్ సీన్. అలాగే ట్రైలర్ లో కూడా మనకి ఐటమ్ సాంగ్ క్లిప్ అయితే చిన్నదైతే యాడ్ చేశారు భయ్య, మీరు బాగా గమనిస్తే మీకు కనిపిస్తుంటది. అలాగే మనకి అప్పుడులో కాకినాడ దగ్గర మనకి బోట్ సీన్ అయితే చేశారు కదా, ఆ సీన్ కూడా ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది భయ్య. అలాగే ఇంకో సీన్ లో అయితే హెలికాప్టర్ మీద అయితే ఎంటర్ అవుతున్నాడు, ఇంకో సీన్ లో అయితే కారు మీద అయితే ఎంటర్ అవుతున్నాడు. అసలు చెప్తే నమ్మరు కానీ సో మెనీ అప్డేట్స్ అయితే ఇచ్చారు భయ్య ఓన్లీ ట్రైలర్ లోటే మనకి. అలాగే ఒకటి కాదు భయ్య, 100 సీన్లు అయితే యాడ్ చేశారు భయ్య, చెప్తాను కదా, అరాచకం అంతే ట్రైలర్. ఇంకా అలాగే మనకి జాతర సీన్ లో అయితే కొన్ని సీన్స్ అయితే మనకి అక్కడక్కడ పెట్టడం అయితే జరిగింది, చిన్న చిన్న 1 సెకండ్ 2 సెకండ్ లో వెళ్ళిపోతాయి భయ్య అవి. అలాగే మూవీ స్టోరీ అయితే మాత్రం ఏ మాత్రం అయితే రివీల్ అయితే చేయలేదు భయ్య, ఓన్లీ మనకి అక్కడక్కడ ఫైట్ సీన్లు అయితే కట్ చేసి కొన్ని మంచి మంచి సీన్లు అయితే కట్ చేసి ట్రైలర్ గా రెడీ అయితే చేశారు భయ్య సుకుమార్ గారు. నాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది భయ్య ట్రైలర్ కట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో చేశారు సుకుమార్ గారు అయితే. అలాగే మనకి నిన్నైతే ఒక లుక్ అయితే రిలీజ్ అయితే చేశారు కదా భయ్య, 2 గొడ్డలు పట్టుకుని, ఆ సీన్ అయితే మాత్రం ట్రైలర్ లో ఎక్కడ యాడ్ చేయలేదు భయ్య. అలాగే సుకుమార్ గారు అయితే మనకి మాస్టర్ ప్లాన్ తో అసలు జాతర సీన్ ఫైట్ సీన్ అయితే ఏ మాత్రం కూడా మనకి ట్రైలర్ లో అయితే పెట్టడం అయితే జరగలేదు భయ్య. అలాగే జాతర ఫైట్ లో అయితే 1-2 సీన్లు అయితే పెట్టడం అయితే జరిగింది భయ్య. ఒకటి ఏంటంటే రష్మిక మందన గారు అయితే అల్లు అర్జున్ అయితే హక్ చేసుకుని సీన్ అయితే పెట్టారు భయ్య. ఇంకో సీన్ అయితే అల్లు అర్జున్ గారు అయితే సీర అయితే ఇలా తిప్పుతారు భయ్య, అదొక సీన్ అయితే పెట్టారు. అలాగే ఇంకో సీన్ ఏదో పెట్టారు భయ్య, సరిగ్గా గుర్తుకు రావట్లేదు కానీ. ఇంకా చెప్పుకుంటూ పోతే 100 అయితే ఉంటాయి భయ్య ఇలాంటి సీన్స్ అయితే. ట్రైలర్ అయితే మాత్రం నాకైతే పిచ్చిగా నచ్చింది భయ్య, క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది, బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది భయ్య. ట్రైలర్ కి అయితే బీజిఎం ఎవరు కొట్టారో తెలియట్లేదు కానీ నేనైతే దేవిశ్రీ ప్రసాద్ అనుకుంటున్నాను భయ్య. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చారు భయ్య ట్రైలర్ కి.
ట్రైలర్ కి అయితే మనం ఎక్కడ వంక పెట్టడానికి అయితే లేదు భయ్య. ట్రైలర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది, ఫుల్ ఫైర్ తో నింపేశారు భయ్య. సో ఫైనలీ నాకైతే మాత్రం ట్రైలర్ అయితే పెచ్చగా నచ్చింది భయ్య. మీకు ట్రైలర్ నచ్చిందా లేదా ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో ఫైనలీ ఒకటైతే రాసి పెట్టుకోండి భయ్య, డిసెంబర్ 5 అయితే మాత్రం పుష్పరాజ్ అయితే ఆల్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తాడు, అలాగే బాక్స్ ఆఫీస్ అయితే తగలబెడతాడు భయ్య. అలాగే ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? కాదు కదా, ఫైర్ కదా, అది కూడా కాదు, మరింకేంటి వైల్డ్ ఫైర్.